మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ పై కేసు నమోదైంది. రెడ్డియా నాయక్ సహా 17 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. నిన్న డోర్నకల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఇద్దరి మధ్య ఘర్షణ ఘటనపై కేసులు నమోదయ్యాయి. పోలీసుల సూచనలతో అతిక్రమించడంతో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యాయని, విధులకు ఆటంకం కలిగించారని రెడ్డియా నాయక్ పై కేసు నమోదు చేశారు. దీంతో డోర్నకల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారని, వచ్చే ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యాక అందరి సంగతి తెలుస్తానంటూ మాజీ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ పై కేసు నమోదైంది. రెడ్డియా నాయక్ సహా 17 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. నిన్న డోర్నకల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఘర్షణ ఘటనపై కేసులు నమోదయ్యాయి. పోలీసుల సూచనలతో అతిక్రమించడంతో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యాయని, విధులకు ఆటంకం కలిగించారని రెడ్డియా నాయక్ పై కేసు నమోదు చేశారు. దీంతో డోర్నకల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటానని, వచ్చే ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యాక అందరి సంగతి తెలుస్తానని మాజీ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ పై కేసు నమోదైంది. రెడ్డియా నాయక్ సహా 17 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. నిన్న డోర్నకల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఘర్షణ ఘటనపై కేసు నమోదయ్యాయి. పోలీసుల సూచనలతో అతిక్రమించడంతో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యాయని, విధులకు ఆటంకం కలిగించారని రెడ్డియా నాయక్ పై కేసు నమోదు చేశారు. దీంతో డోర్నకల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటానని, వచ్చే ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యాక అందరి సంగతి తెలుస్తానని మాజీ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, డోర్నకల్ నియోజకవర్గంలో చాలా హీట్ రాజేసింది. నిన్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైతే నిర్వహించడానికి రావడం జరిగింది. ఒక్కసారిగా రెండు పార్టీల నేతలంతా కూడా ఒకే సమయానికి డోర్నకల్ మండల కేంద్రంలోని జెండా ఆవిష్కరించే సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఇరువురిని పోలీసులు వారించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒకరిపై ఒకరు తోపులాట చేసుకోవడంతో ఆ పరిస్థితి చేయి దాటిపోయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి అయినటువంటి రెడ్డియా నాయక్ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఒకేసారిగా 17 కేసులు పెట్టడంతో ఆయన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని క్యాబినెట్ మినిస్టర్ అయిన తర్వాత మీ అందరి సంగతి తెలుస్తానని నిన్న ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి రామచంద్ర నాయక్, రెడ్డియా నాయక్ మధ్య అయితే తీవ్ర స్థాయిలో గొడవలు అయితే ముగురుతున్నాయి. రాజేంద్ర.